అంటే సో డొమైన్, ఈ డొమైన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే జనరల్గా మనకి అంటే మనకి ఓవరాల్గా డొమైన్ అథారిటీ అని ఒక ఇది ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు అంటే జనరల్గా బ్యాంకింగ్కి ఏముంటుంది, ఆర్బిఎల్, మొబైల్ టెలికమ్యూనికేషన్కి ఏముంటుంది, ట్రై. అలా ఈ డొమైన్ అథారిటీ అనే ఒక సంస్థ, ఇది ఒక డొమైన్ అథారిటీ ఒక సంస్థ ఏం చేస్తుంది అంటే సో ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే మనకి ఏ డొమైన్ అయినా సరే మనం రిజిస్టర్ చేసుకోవాలి అంటే, ఒక నేమ్ యాడ్ చేసుకోవాలి అంటే మన ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. అంటే మన బిజినెస్ సంబంధించిందిగా నేను ఏ డొమైన్ అయినా సరే రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ డొమైన్ అథారిటీలో మనకి ప్రజెంట్ డీబీ, అంటే వీళ్ళు కూడా ఒక డీబీ మెయింటైన్ చేస్తుంటారు. ఆ డేటాబేస్లో మనకి ఇప్పుడు చూస్తే గోడాడీకి వెళ్ళాను. గోడాడీకి వెళ్ళేసి నేను ఏదో ఒక డొమైన్ సెర్చ్ చేస్తున్నాను. dancevala.com అనే డొమైన్ మనకు అవైలబుల్లో ఉంది. సో సేమ్ డొమైన్ మనము వేరే ప్రొవైడర్ దగ్గర సెర్చ్ చేసినా కూడా మనకు వస్తుంది డొమైన్. అంటే ఎలా అంటే ఈ డొమైన్ అథారిటీలో మనకి చాలా అంటే ఓపెన్ అనమాట. మన ఇష్టం ఏ డొమైన్ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ డొమైన్ అథారిటీకి ఎవరు లింక్ అయి ఉంటారంటే ప్రొవైడర్స్. వీళ్ళంతా ప్రొవైడర్స్ ఎవరు? గోడాడీ, హోస్టింగర్, అలా మనకు మార్కెట్లో ఉన్నారు కదా ప్రొవైడర్స్. వీళ్ళంతా ఎవరు? ప్రొవైడర్స్. వీళ్ళంతా ప్రొవైడర్స్. రకరకాల ప్రొవైడర్స్ మనకు మార్కెట్లో ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ ఒక ప్రొవైడర్ చూద్దాం. గోడాడీ తీసుకుందాం. గోడాడీ, ఇక్కడ హోస్టింగర్, ఇక్కడ బ్లూ హోస్ట్, ఇక్కడ ఇంకొకటి ఏబిసి, ఏదో ఒక డిఫరెంట్ కంపెనీస్. సో ఇప్పుడు మీరు ఒక కంపెనీ ఓనర్, మీరు ఒక బిజినెస్ ఓనరు, మీరు ఒక డొమైన్ మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు ఏం చేస్తారు? ఫస్ట్ స్టెప్, ఏదైతే డొమైన్ ప్రొవైడర్స్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేసి ఈ విధంగా సెర్చ్లో మనం డొమైన్ని సెర్చ్ చేసుకుంటాం. మన యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్, మన బిజినెస్ రిక్వైర్మెంట్కి ఈ డొమైన్ అనేది మనకు మ్యాచ్ అవుతుంది అంటే మనం ఏం చేస్తాం? నెక్స్ట్ స్టెప్, ఈ డొమైన్ని మనం పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ మీన్స్ లైసెన్స్ తీసుకుంటాం. అంటే ఈ డొమైన్ నా మీదుగా నాకు రిజిస్టర్ చేయండి అని మనం కొంత అమౌంట్ ఇచ్చేసి ఈ గోడాడీ వీళ్ళకి ఏం చెప్తాము? హోల్డ్ చేసేస్తాం. అంటే 1 year వరకు నాకు ఈ డొమైన్ కావాలి, ఈ 1 year వరకు నేను ఈ డొమైన్ లైసెన్స్ అనేది తీసుకుంటున్నాను. మనకు డొమైన్ లైసెన్స్ అనేది 1 year ఉంటుంది. రిమెంబర్, డొమైన్స్ అనేవి మనము మంత్లీ తీసుకోలేము, ఇయర్లీ మాత్రమే తీసుకోగలుగుతాము. మంత్లీ పేమెంట్ అనేది లేదు. క్లియర్? ఇయర్లీ మాత్రమే తీసుకోగలుగుతాం, మంత్లీ తీసుకోలేము. డొమైన్ నేమ్ని మనం మంత్లీ అంటే ఏంటి? మంత్లీ పేమెంట్ చేయలేము కూడా. నాకు ఇప్పుడు 1 month కావాలి నాకు డొమైన్, నెక్స్ట్ మంత్ వద్దు అంటే అది గూగుల్ అల్గారిథం ప్రకారము ప్లస్ డొమైన్ అథారిటీ యొక్క రూల్స్ ప్రకారము డొమైన్ అనేది ఎవరైనా సరే పర్చేస్ చేస్తే మినిమం 1 year అది వాళ్ళ పేరు మీదుగా లైసెన్స్ అనేది రిజిస్టర్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, మినిమం 1 year, మ్యాక్సిమం మన ఇష్టం. అంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ మ్యాక్సిమం మనం బిల్లింగ్ రీసైకిల్ చేసుకునే కొద్దీ, బిల్లింగ్ మనం పే చేసే కొద్దీ మనకి ఈ డొమైన్ అనేది రెన్యూ అవుతూ ఉంటుంది. బట్ మంత్లీ అయితే మనము డొమైన్ తీసుకోలేము. నెక్స్ట్, ఈ డొమైన్ అథారిటీలో ఈ డిఫరెంట్ ఉన్నారు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? గోడాడీకి సెర్చ్ చేశాను, మేక్ ఇట్ యువర్స్.
అంటే ఏంటి, నా దాంతో యాక్టివ్ కార్డ్లో రిజిస్టర్ అయిపోయి నేను రెడీగా ఉన్నాను. అంటే లైక్ వాట్ ఎవర్ ఈ డొమైన్ చూడండి, ఏదో సంథింగ్ డొమైన్ నేను ఇలా రకరకాల డొమైన్స్ ఉన్నాయి కదా, నేను రిజిస్టర్ చేసుకొని పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ గోడాడీలో మనము ఏం చేసాము, ఒక డొమైన్ మనం పర్చేజ్ చేసాం అనుకోండి. ఈ గోడాడీలో మనం ఏం చేసాము, ఇందులో ఒక డొమైన్ పర్చేజ్ చేసాం. ఓకే, ఇందులో ఒక డొమైన్ మనం పర్చేజ్ చేసాము. ఈ గోడాడీ ఏం చేస్తుంది అంటే మనము ఎవరైతే పర్చేజ్ చేసామో మన డీటెయిల్స్ ఈ డొమైన్ అథారిటీ ఏదైతే ఉందో దీనికి కూడా అప్డేట్ చేస్తుంది. డేటాబేస్ ఇది ఒక డేటాబేస్. ఇందులో ఎస్ ఫలానా డొమైన్ అనేది ఫలానా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు అని చేసుకొని తర్వాత వీడికి ఏంటి లాభం అంటే మనకు ఈ ప్రైజ్ ఉంటుంది చూస్తావా, ఈ ప్రైజ్ లో వీళ్ళకి కమిషన్ బేస్ అనమాట. వీళ్ళు ప్రొవైడర్స్ కదా, వీళ్ళు ప్రొవైడర్స్ అమ్మితే కమిషన్ బేస్ ఉంటుంది. సో తర్వాత మీరు 1 year యూజ్ చేశారు డొమైన్, 1 year యూజ్ చేశారు. ఇప్పుడు మీకు ఈ గోడాడీ వాళ్ళతో నాకు కంఫర్ట్గా లేదు, నేను గోడాడీ నుంచి గోడాడీ వాళ్ళతో నాకు కంఫర్ట్గా లేదు. మనం గోడాడీ నుంచి జనరల్గా వీళ్ళతో మనకు కంఫర్ట్గా లేదు. నాకు గోడాడీ నుంచి హోస్టింగ్కి నేను మూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. హోస్టింగ్కి నేను మూవ్ చేసుకోవాలనుకుంటాను అంటే ఏంటి, సేమ్ డొమైన్ మనం మైగ్రేట్ చేసుకోవచ్చు. అంటే మైగ్రేట్ అంటే గోడాడీ నుంచి హోస్టింగ్కి కూడా మైగ్రేట్ చేయొచ్చు లైసెన్స్ని. మైగ్రేట్ అంటే గోడాడీ అకౌంట్లో ఉన్న డొమైన్ మీరు ఈ హోస్టింగర్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టైం నుంచి మీరు హోస్టింగర్లో మీరు పేమెంట్ చేస్తారు. దీన్ని ఏమంటామంటే డొమైన్ మైగ్రేషన్ అనమాట. డొమైన్ మైగ్రేషన్ కూడా మనకు అవైలబుల్లో ఉంది. ఎలా, ఇప్పుడు ట్రై ఉంది కదా, మనం పోర్ట్ చేస్తాం. మనం ఎయిర్టెల్ నుంచి జియోకి, జియో నుంచి ఎయిర్టెల్కి మనం ఏదైనా పోర్ట్ చేయొచ్చు, అంటే పోర్ట్ నెంబర్ చేయొచ్చు. సేమ్ అలాగే డొమైన్ అథారిటీ రూల్స్ ప్రకారము ఒక ప్రొవైడర్తోనే మనం ఉండాల్సిన అవసరం లేదు. మన ఇష్టం అనమాట. ప్రొవైడర్స్ మనం ఎంతమంది ప్రొవైడర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకు ఓకే అనుకున్నప్పుడు మనకు మేబీ గోడాడీలో సర్వీస్ మనకు నచ్చలేదు, మేబీ ఏదో మనకు నచ్చలేనప్పుడు మనం గోడాడీ నుంచి హోస్టింగ్ పోవచ్చు, హోస్టింగ్ నుంచి బ్లూ హోస్ట్ పోవచ్చు, బ్లూ హోస్ట్ నుంచి ఏపీసీ పోవచ్చు. లైక్ పోర్ట్ లాగా మనం పోర్ట్కి ఏం చేస్తాము, ఒక నెంబర్కి 1901 సంథింగ్ ఒక నెంబర్కి మనం ఒక రిక్వెస్ట్ పెడతాం. సో సేమ్ అలాగే గోడాడీ నుంచి కూడా మనము ఈ పోర్టల్లో మనము డొమైన్ మైగ్రేషన్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో మనం రిక్వెస్ట్ పెడతాము. రిక్వెస్ట్ ఏ వెండర్కి పెట్టాలి, ఏ మెయిల్ ఐడికి పెట్టాలని పెడితే ఇందుకు మనకు మెయిల్ కన్ఫర్మేషన్ వస్తుంది. మనం మెయిల్ కన్ఫర్మేషన్ యాక్సెస్ చేస్తే గోడాడీ నుంచి హోస్టింగ్ పోతుంది. అలాగే గోడాడీ నుంచి గోడాడీ కూడా పంపించచ్చు. ఫర్ సపోజ్ మీ బిజినెస్ ఒకరు పర్చేజ్ చేశారు, మీరు బిజినెస్ సక్సెస్ఫుల్గా 5 years రన్ చేశారు. 5 years రన్ చేసిన తర్వాత ఒకరు పర్చేజ్ చేశారు అనుకోండి. అప్పుడు ఏంటి, గోడాడీలో మీ అకౌంట్లో ఉంది డొమైన్, బట్ అలా కాదు. పర్చేజ్ చేసినప్పుడు ఏంటి, ఆ గోడాడీలో ఉన్న లైసెన్స్ని మీరు వేరే వాళ్ళకి మైగ్రేట్ చేయాలి. అది ఎలా అవుతుంది అంటే, నాకు కూడా ఒక గోడాడీ అకౌంట్ నేను ఓపెన్ చేసుకొని మీరు నాకు మైగ్రేషన్ రిక్వెస్ట్ పెట్టాలి, మీరు నాకు డొమైన్ చేంజ్ రిక్వెస్ట్ పెట్టాలి. అప్పుడు మీరు పెట్టిన రిక్వెస్ట్ నేను అక్సెప్ట్ చేస్తాను. నేను అక్సెప్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ అకౌంట్లో ఉన్న డొమైన్ ఏదైతే ఉందో నాకు అమ్మారు కదా, ఆ డొమైన్ నాకు ఆటోమేటిక్గా నా అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోతే అప్పుడు ఓనర్ ఎవరు, నేను అవుతాను. క్లియర్? నెక్స్ట్, డొమైన్ మీరు చేంజ్ చేసుకోవచ్చు అని అడిగారు. చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ చేశారు. ఇప్పుడు నాకు ఈ వెబ్సైట్ ఉంది సంథింగ్. మీరు డొమైన్ చేంజ్ చేసుకోవాలంటే ఏం చేస్తారు, మళ్ళీ కొత్త వెబ్సైట్ రిజిస్టర్ చేసుకుంటారు. ఈ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ అంతా మైగ్రేట్ చేసుకుంటారు. సింపుల్. ఈ డొమైన్ అనేది యూజ్ ఉండదు, చేంజ్ చేసుకోవచ్చు మనం. అదేంటి, మళ్ళీ మీరు డెవలప్మెంట్లో కొత్త డొమైన్కి యాడ్ చేస్తారు. నెక్స్ట్ డొమైన్ ఫార్వర్డింగ్ కూడా ఉంది. డొమైన్ ఫార్వర్డింగ్ అంటే ఏంటంటే, ఈ వెబ్సైట్కి వచ్చారనుకోండి ఎవరన్నా, ఆటోమేటిక్గా వేరే వెబ్సైట్ కూడా తీసుకెళ్ళచ్చండి. మన సెట్టింగ్స్లో ఉంటుంది, మీకు చూపిస్తాను అన్ని కూడా. డొమైన్ ఫార్వర్డింగ్ అంటే zomato.comకి ఎవరైనా వచ్చినట్లయితే ఫార్వర్డ్ చేయండి, ఎవరికి స్విగ్గీకి ఫార్వర్డ్ చేయండి. ఎగ్జాంపుల్, ఇన్కేస్ మనకి మల్టిపుల్ బిజినెస్ ఉన్నాయి, మనకి ఒక 5 డొమైన్స్ ఉన్నాయి. 5 డొమైన్స్కి ఎవరు వచ్చినా సరే ఒకే డొమైన్కి మనం చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని డొమైన్ ఫార్వర్డింగ్ అన్నమాట. అంటే ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మనం మొబైల్ కాల్స్ ఫార్వర్డింగ్ ఎలానో అలాగా మన వెబ్సైట్కి ఎవరైతే వచ్చారో, ఇప్పుడు నేను జొమాటోకి నేనే ఓనరు,
స్విగ్గీకి నేను ఇవ్వను అనుకోండి, ఫర్ సపోజ్ రేపు ఫ్యూచర్ లో జొమాటో మేబీ జొమాటోను స్విగ్గీ కొనింది అనుకోండి. సో ఇద్దరు ఇద్దరు మెర్జ్ అయినప్పుడు వీళ్ళకి 2 సైడ్స్ అవసరం లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, యూజర్స్ లాస్ట్ అవ్వకూడదని జొమాటోకి వచ్చే వాళ్ళని అందరినీ కూడా ఈ స్విగ్గీకి తీసుకురావచ్చు. ఎలా తీసుకురావచ్చు? ఈ ఫార్వర్డింగ్ అనమాట. ఈ ఫార్వర్డింగ్ లో మనం యాడ్ చేసుకుంటే మనము ఈ డొమైన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. క్లియర్? నేమ్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. డొమైన్ అదేం ప్రాబ్లం లేదు. బట్ చేంజ్ చేసినప్పుడు మనం యాడ్ చేసుకోవాలి దాన్ని. ఆ కంటెంట్ మనం యాడ్ చేసుకోవాలి. బట్ లైసెన్స్ అనేది మళ్ళీ కొత్తది కొనుక్కోవాలి. చేంజ్ చేస్తున్నా కదా అని నాకు సేమ్ లైసెన్స్ కి కొత్తది ఇవ్వాలంటే అది జరగదు అనమాట. మనం క్యాన్సిల్ చేసుకోవాలి, తర్వాత కొత్తది కొనుక్కోవాలి. ఇంకొకటి, మీరు ఒకసారి డొమైన్ కొన్న తర్వాత 1 year మీ హ్యాండ్స్ లో ఉంటుంది, వేరే వాళ్ళు పర్చేస్ చేయలేరు. మీరు ఇన్ కేస్ అమ్మినా సరే ఆ డొమైన్ మీరు మైగ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మైగ్రేట్ చేసిన తర్వాత ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్నాలజ్మెంట్ అయిన తర్వాతనే అది వేరే వాళ్ళకి మైగ్రేట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు బిల్లు పేమెంట్ చేయకపోతే ఏమవుతుంది చెప్తాను చూడండి. ఇంతవరకు అర్థమైందా సందీప్? సో ఇప్పుడు ఆన్గోయింగ్ ఇప్పుడు మనకి 1 year లైసెన్స్ ఉంటాయి కదా, డొమైన్ పర్చేజ్ చేసినప్పుడు 1 year లైసెన్స్ లో నేను నేమ్ చేంజ్ చేసుకోవాలి అంటే మిడిల్ లో 6 months లో నేమ్ యాక్చువల్గా abc.com అనుకుంది, నేను abct పెట్టొచ్చా? abc 1 2 3 అలా చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు సేమ్ అమౌంట్ చేంజ్ చేసుకోవాలి. ఒకసారి చేంజ్ చేసుకోలేము. ఒకసారి మీరు .com తీసుకున్నా, .in తీసుకున్నా, ఒకసారి ఏదైతే రిజిస్టర్ చేస్తే ఇంకా దాన్ని ఎటువంటి చేంజెస్ చేయలేము. సో ఇప్పుడు గోడాటా నుంచి మన హాస్టింగ్ గారికి వెళ్ళొచ్చా ఇన్ బిట్వీన్ మిడిల్ ఆఫ్ లైసెన్స్ లో? ఓకే ఓకే. సో ఇప్పుడు నేను కరెంట్ వెబ్సైట్ నేను బై చేసిన యాక్చువల్గా 1 year వరకు ఉంది. సో 6 months తర్వాత ఆ బిజినెస్ స్టాప్ అయింది. సో నేను ఆ వెబ్సైట్ నేను స్టాప్ చేయాలి, కానీ మళ్ళీ నేను లేటర్ నేను మళ్ళీ ఆ వెబ్సైట్ నాట్ చేస్తే ఒక 1 month స్టాప్ చేసుకోవచ్చా మనం వెబ్సైట్ ని? చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కంప్లీట్ గా మనము వర్డ్ప్రెస్ లో సైట్ ఏదైతే ఉందో అంటే ఒకసారి మీరు పోస్ట్ చేసినప్పుడు ఒకటి మెయింటెనెన్స్ మోడ్ పెడతారు. జనరల్ గా ఏంటంటే వీఆర్ కమింగ్ అంటే ఇలా పెడతారు. లేదు అంటే మనం బ్యాక్ ఎండ్ లో జనరల్ గా డిసేబుల్ చేస్తే వెబ్సైట్ కి వస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఏముండదు. అంటే యువర్ కనెక్షన్ ఈజ్ ఇంటరప్ట్ అని ఇలా ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఓకే ఓకే. మనము లేదు అంటే వీఆర్ అండర్ మెయింటెనెన్స్, వీఆర్ కమింగ్ ఇన్ ఫ్యూ మంత్స్ ఇలా కూడా మనము వెబ్సైట్ యూజర్స్ కి చూపించుకోవచ్చు. ఓకే. ఇంకోటి ఒక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఫ్రీ డొమైన్స్ అని మనకి కనిపిస్తున్నాయి, ఫ్రీ డొమైన్స్ అని. సో వితౌట్ హోస్ట్ కొనుక్కోకుండా మన ఫ్రీ డొమైన్స్ మనం రన్ చేసుకోవచ్చు వెబ్సైట్ లో? చేసుకోలేం కదా? తీసుకోవచ్చు. అంటే అనే పాయింట్ అర్థం కదా. అంటే ఫ్రీ డొమైన్స్ అంటే ఫ్రీ డొమైన్ కావాలి. ఫ్రీ డొమైన్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి కానీ బట్ అందులో మీకు డొమైన్ లో వాళ్ళ బ్రాండ్ వస్తుంది డొమైన్ నేమ్ లో. అంటే మనం హోస్టింగ్ పర్చేస్ చేసుకోకుండా మన డొమైన్ రన్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. హోస్టింగ్ ఓకే చెప్తానండి. ఇది ఒక కంపెనీ wix.com అనే ఒక కంపెనీ. ఓకే, ఇందులో మీరు హోస్టింగ్ అనేది పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, డొమైన్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఏదైతే రిజిస్టర్ చేస్తారో అందులో ఇప్పుడు abc.com కదా, abc.wix.com అని పేరు వస్తుంది, వాళ్ళ బ్రాండ్ వస్తుంది. ఇది విక్స్ అనేది కూడా ఒక అంటే ఇది ఒక వెబ్సైట్, ఇది ఒక కాంపిటీటర్ ఆఫ్ వర్డ్ప్రెస్ అనుకోండి. బట్ ఇందులో అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. చిన్న చిన్న పేజెస్ చూసారా, చిన్న పేజెస్ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఒక మనకు మార్కెట్లో ఒక 8 years నుంచి మనకు వచ్చిందనమాట wix.com అని. ఈ చూడండి, క్రియేట్ ఏ వెబ్సైట్ వితౌట్ లిమిట్స్. ఇందులో హోస్టింగ్ ఫ్రీగా వీళ్ళే ఇస్తారు. కానీ మనకి లిమిటేషన్ ఏంటి అంటే వాళ్ళ బ్రాండ్ వస్తుంది. వాళ్ళ బ్రాండ్ abc.wix.com అని వాళ్ళ బ్రాండ్ నేమ్ వస్తుంది. నాకు బ్రాండ్ నేమ్ ఏం కాదు అనుకున్నప్పుడు చిన్న ప్రాక్టీస్ కూడా ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయడానికి ఈ wix.com కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ అంటే నథింగ్ బట్ ఎలా ఉంటుందంటే చూపిస్తారు అండి. ఒక బిల్డర్, ఇది వెబ్సైట్ బిల్డర్. ఒక వెబ్సైట్ మనం బిల్డ్ చేయొచ్చు. జస్ట్ నేను సైన్అప్. మనకి మార్కెట్లో చాలా మంది ఫ్రీ డొమైన్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ యొక్క బ్రాండ్ నేమ్ వస్తుంది డొమైన్ నేమ్ లో వాళ్ళ బ్రాండ్ నేమ్ వస్తుంది. క్లియర్? ఓకే సుభాష్. ఎస్.
ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తున్నాం. అది ఎందుకోసం అంటే మన బిజినెస్ కు నాకు ఎటువంటి బ్రాండ్ నేను ప్రమోట్ చేయను. ఇప్పుడు మీరు ఒక తయారు చూడండి, users.wix.com ఇలా వస్తుంది అనమాట. wix.com అనేది ఇందులో వస్తుంది. అప్పుడు ఇండైరెక్ట్ గా మీరు wix.com ప్రమోట్ చేస్తున్నారు. ఓకే. చూడండి, హూ ఆర్ క్రియేటింగ్ ఏ వెబ్సైట్ ఫర్ మై సెల్ఫ్, నేను ఇలా కొన్ని చెక్ లిస్ట్ వస్తుంది అనమాట. ఈ wix.com లో మనం ఈజీగా చాలా ఒక 1 అవర్ కూడా మనం వెబ్సైట్ డిజైన్ చేసేసుకోవచ్చు. ఇలా అడుగుతుంది మన వెబ్సైట్ నేమ్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చామనుకోండి. సో బట్ అంటే అంత బేసిక్ గా ఉంటుంది, అంటే అంత ప్రొఫెషనల్ గా, అంటే ఏదో బేసిక్ సైట్ గా ఉంటుంది అనమాట. బేసిక్ అబౌట్ యువర్ బిజినెస్. సో మనం ఇవన్నీ ఇస్తే ఏఐ ద్వారా మనం కంప్లీట్ గా జస్ట్ చూపిస్తాను చూడండి ఎలా పని చేస్తుందో. డాన్స్ వాళ్ళ స్కూల్ ఇలా నేను ఏఐతో ఒక వెబ్సైట్ డిజైన్ చేద్దామని తనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. జస్ట్ నాది డాన్స్ వల్ల డాన్స్ స్కూల్. సో సంథింగ్ స్కిప్ క్వశ్చన్, మన సర్వీసెస్ ఇవన్నీ ఇస్తే మనకు వెబ్సైట్ ఇస్తుంది అనమాట. లేదు అనుకుంటే ఎండ్ చాట్ అండ్ కంటిన్యూ. సో మనకు ఒక డాష్ బోర్డ్ అనేది జనరేట్ చేస్తుంది. ఇందులో చూడండి, సేమ్ మనకు ఒక డాష్ బోర్డ్ ఇచ్చింది. ఈ డాష్ బోర్డ్ లో మనం వెబ్సైట్ ని డిజైన్ చేసుకోవచ్చు. కానీ ఇందులో ఏంటంటే చూడండి డొమైన్ నేమ్ వచ్చింది చూడండి, dancevalahub.com. లెట్స్ గో. చూడండి dancevalahub.com మనకు డొమైన్ కూడా ఇస్తుంది. చూడండి dancevalahub.com ఫ్రీగా ఉంది. సో మేక్ ఇట్ యువర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ ఏంటి, dancevalahub.com కావాలంటే అప్గ్రేడ్ చేసుకోమంటుంది. చూసారా, పర్చేజ్ చేయమంటుంది .com కావాలి అంటే. లేదు అంటే మళ్ళీ మనకి సేమ్ ఏదో సెటప్ చేసిన తర్వాత వాడు ఒక బేసిక్ వాళ్ళ నేమ్తో ఇస్తారు అనమాట. అది చాలా నేమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో దానివల్ల ఏమి యూజ్ ఉండదు అనమాట. అలా ఉంటుంది అనమాట. మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటా, ఫ్రీ ఆఫ్ సర్వీస్ తో ఏది అని. ఇందులో ఏంటంటే ఇందులో మనం ఇది తీసుకొని ఇది మనం అప్గ్రేడ్ చేసుకుంటే తర్వాత వీడే హోస్టింగ్ ఇస్తున్నాడు. ఇందులోనే విక్స్ లోనే హోస్టింగ్ అనేది వాళ్ళే చూసుకుంటున్నారు. ఇక్కడ చూడండి బిజినెస్. సో సేమ్ ఇక్కడ మనకు టూ వెబ్సైట్స్ కి ఎంత, 199 per month. సో 10 వెబ్సైట్స్ కి ఎంత, 15 వెబ్సైట్స్ కి ఎంత, ఇవి వీళ్ళ ప్లాన్స్. సేమ్ ఫ్రీ డొమైన్ ఫర్ 1 year వీళ్ళ ప్లాన్స్ అనమాట. ఇది విక్స్ అనేది కూడా ఒక అంటే లైక్ గోడాడి హోస్టింగ్ లాగానే, బట్ ఇంక్లూడింగ్ వెబ్సైట్ బిల్డర్. వీళ్ళు కూడా డొమైన్స్ పర్చేజ్ చేస్తారు. చూడండి, వీళ్ళు కూడా డొమైన్స్ పర్చేజ్ చేస్తారు, బట్ హోస్టింగ్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. అంటే అట్రాక్ట్ చేయడానికి, అంటే లైక్ జనాలని అట్రాక్ట్ చేయడానికి. ఇప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాము, హోస్టింగ్ ఫ్రీ ఇస్తున్నారంటే బెటరే కదా అని ఫీల్ అవుతాం. బట్ బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఈ డొమైన్ కి తీసుకొని హోస్టింగ్ అనేది చాలా. ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ఎంత యూజ్ చేస్తాము, ఒక స్టాటిక్ వెబ్సైట్ అనుకోండి, మనకు జస్ట్ ఒక 500 MB హోస్టింగ్ స్పేస్ ఉన్నది సరిపోతుంది మనకి అంత లైక్ ఒక స్టాటిక్ వెబ్సైట్ కి మనకు అంత ఫిజిబిలిటీ ఉండదు. స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటంటే, వెబ్సైట్లు 3 టైప్స్ అండి. వెబ్సైట్ టైప్స్. స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటంటే జస్ట్ మనం ఎటువంటి అప్డేట్స్ ఉండవు అనమాట. డైలీ అప్డేట్స్ ఉండవు స్టాటిక్ వెబ్సైట్స్. ఓన్లీ దీనికి ఎలా ఉంటుంది, హోము, అబౌట్ హజ్, కాంట్రాక్ట్ హజ్, బ్లాగు, ఇలా ఒక బేసిక్ ఒక 5 to 6 పేజెస్ ఉంటాయి. అందులో మీరు రోజు యూజర్స్ వచ్చేసి ఏదో అప్డేట్ చేసేసి గంటకు అప్డేట్ చేసేసి ఏముండవు. దాన్ని స్టాటిక్ వెబ్సైట్స్ అంటారు. స్టాటిక్ అంటే ఒక రాయిలాగా అంతే. ఒక వెబ్సైట్ చేసి వదిలేసారనుకోండి, మీరు ఇంకా దాంట్లో అప్డేట్స్ ఎప్పుడు పెడతారో లైక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా తెలియదు అనమాట. దాన్ని స్టాటిక్ వెబ్సైట్స్ అంటారు. అంటే మినిమం పేజెస్ ఉన్నదాన్ని స్టాటిక్ అంటే. మినిమం పేజెస్ అంటే నేను మీకు వెబ్సైట్ చూపిస్తాను. మేబీ స్టాటిక్ వెబ్సైట్స్ అంటే మీరు ఒక వెబ్సైట్ ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేద్దాం, ఏదో ఒక డిజిటల్ జాబ్ అంట సంథింగ్. ఈ వెబ్సైట్ ఏమవుతుంది అంటే స్టాటిక్ వెబ్సైట్ అవుతుంది. ఎలా చెప్పగలుగుతాం అంటే చూడండి, ఇది ఒక సర్వీస్ బేస్ అంతే. జస్ట్
సర్వీసెస్ ఇక్కడ ఏంటి డైలీ ఏం అప్డేట్స్ ఏమి ఉండవు. ఒకసారి అప్డేట్ చేసేసి వదిలేస్తారు అంతే. ఒకసారి అప్డేట్ చేసేసి వెబ్సైట్లో వదిలేస్తారు. స్టాటిక్ వెబ్సైట్, డేటా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉండదు. బట్ న్యూస్ పోర్టల్ ఉంది చూసారా? న్యూస్ పోర్టల్స్ అన్ని కూడా డైనమిక్ వెబ్సైట్స్. డైనమిక్ అంటే ఎవ్రీ డే ఏదో ఒకటి అప్డేట్ చేస్తూనే ఉండాలి, డైనమిక్ చేంజ్ అవుతుండాలి, డైనమిక్ చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని డైనమిక్ వెబ్సైట్స్ అంటారు. డైనమిక్ వెబ్సైట్స్. స్టాటిక్ వెబ్సైట్స్ కి కొటేషన్ కూడా చాలా తక్కువ వేయచ్చు అనమాట. మనం ఒక 15K 20K కి మనం స్టాటిక్ వెబ్సైట్స్ డిజైన్ చేసుకోవచ్చు. బట్ డైనమిక్ వెబ్సైట్ కి కాస్ట్ కూడా చాలా పెరుగుతుంది. సో డైనమిక్ వెబ్సైట్ లో చాలా పేజెస్ మనం డిజైన్ చేయాలి, చాలా ఉంటుంది. అంటే ఇక్కడ దీనిలాగా హోమ్ అబౌట్ ఇలా రాదు. షాప్ ఉంటుంది, షాప్ లో మనం ఏం చేస్తాము, షాప్ లో ఐటమ్స్ యాడ్ చేస్తాము, ఐటమ్స్ యాడ్ చేసినాక పేమెంట్ గేట్వేస్ ఇంటిగ్రేట్ చేస్తాము, పేమెంట్ గేట్వేస్ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత డెలివరీ స్టేటస్ ఇంటిగ్రేట్ చేస్తాము, అంటే డెలివరీ అవుతుందా, ఎక్కడ ఉంది, ప్యాకింగ్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డైనమిక్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. సో వాటిని ఏమంటామంటే డైనమిక్ వెబ్సైట్స్ అంటాం. తర్వాత ఇంకోటి హైబ్రిడ్ వెబ్సైట్స్. హైబ్రిడ్ వెబ్సైట్స్ అంటే ఏంటంటే ఏదర్ అది మొబైల్ గా ఉంటుంది, తర్వాత ఈ మన వెబ్సైట్ డైనమిక్ అండ్ స్టాటిక్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు కంప్లీట్ గా. సో ఇవి వెబ్సైట్ టైప్స్ అనమాట. సో స్టాటిక్ వెబ్సైట్స్, డైనమిక్ వెబ్సైట్, హైబ్రిడ్ వెబ్సైట్. హైబ్రిడ్ అంటే ఏంటంటే అది బోత్ మొబైల్ యాప్ లో ఉన్న డేటా, తర్వాత వెబ్సైట్ లో ఉన్న డేటా అంతా సింక్ లో ఉంటుంది. సింక్ అంటే ఏంటంటే మీరు ఒక ఆర్టికల్ వచ్చింది అనుకోండి, అది మీకు మొబైల్ యాప్ లో విజిబుల్ అవుతుంది, తర్వాత iOS లో విజిబుల్ అవుతుంది, ఆండ్రాయిడ్ లో విజిబుల్ అవుతుంది, వెబ్సైట్ లో విజిబుల్ అవుతుంది, అన్ని ప్లాట్ఫామ్స్ లో సింక్ అవుతుంది. సింక్రనైజేషన్ అంటాం. సింక్రనైజేషన్ అంటే ఒక అడ్మిన్ అనేది బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్ ఎండ్ లో ఒక ఆర్టికల్ పెడితే అన్ని ప్లాట్ఫామ్స్ సింక్ అవుతుంది. అని హైబ్రిడ్ టెక్నాలజీ, అంటే హైబ్రిడ్ ఇది అంటాం అనమాట. సో ప్రజెంట్ మార్కెట్ లో మనం స్టాటిక్ వెబ్సైట్ అడుగుతూ ఉంటారు కొంతమంది డైనమిక్ వెబ్సైట్స్, న్యూస్ పోర్టల్స్, ఇవన్నీ కూడా డైనమిక్ వెబ్సైట్స్ వస్తాయి. ఫోటోగ్రాఫర్ వాళ్ళకి మనం చేస్తాం కదా, ఫోటోగ్రఫీ వాళ్ళకి, అలాంటి వాళ్ళకి స్టాటిక్ వెబ్సైట్స్ అంటాం. అదే ఇప్పుడు ఒక స్కూల్ కి మనము చేసాం అనుకోండి, ఒక స్కూల్ కి బేసిక్ వెబ్సైట్ చేస్తే అది స్టాటిక్ వెబ్సైట్ అవుతుంది. అదే స్కూల్లో వాళ్ళ ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఒక వెబ్సైట్ లో స్కూల్ లైక్ మేబీ వాళ్ళ ప్రోగ్రెస్, అంటే వాళ్ళు యూజర్ నేమ్ లాగిన్ అయిపోయి వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి, వాళ్ళ మార్క్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అది డైనమిక్ వెబ్సైట్ అవుతుంది. క్లియర్? సుభాష్, ఇప్పుడు ఒక వెబ్సైట్ కి మనం ఎన్ని పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు? ఎన్ నెంబర్ ఆఫ్ పేజెస్, నో లిమిట్. నో లిమిటేషన్, రైట్? నో లిమిటేషన్. ఎన్ని పేజెస్ అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. ఎంత కంటెంట్ అయినా యాడ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ మెమరీ. మనకు 2GB ర్యామ్ ఉందనుకోండి, సో 2GB వరకు ఎంత కంటెంట్ అయినా, ఎన్ని ఇమేజ్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. మామూలుగా ఒక వెబ్సైట్ ఇప్పుడు 10 పేజెస్ మనం క్రియేట్ చేసి అది ఎంత స్టోరేజ్ తీసుకుంటారు యాక్చువల్గా? 100 MB 500 MB ఇట్లా 10 పేజెస్ క్రియేట్ చేస్తాం. ఒక 10 పేజెస్ కి అంతా కలిపి ఒక 10 MB కూడా 10 MB తక్కువే ఉంటుంది. సో ఈవెన్ మనం వీడియోస్ యాడ్ చేసిన, ఈచ్ పేజ్ లో వీడియోస్ యాడ్ చేసినా కానీ వీడియోస్ అప్పుడు మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు మన ఈ ఫైల్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే జిప్ ఫార్మాట్ లో ఉంటాయి. ఫైల్స్ అన్ని కూడా జిప్ ఫార్మాట్ లో ఉంటాయి. అంటే మీరు చూసినట్లయితే ఫైల్స్ అన్ని కూడా జిప్ ఫార్మాట్, అంటే అందులో కోడ్ ఉంటుంది, HTML ఉంటుంది, CSS ఉంటుంది, మన ఆర్టికల్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. సో మీరు ఎన్ని అప్లోడ్ చేసే కొద్దీ దాని వెయిట్ పెరుగుతుంటుంది ఆటోమేటిక్గా. బట్ దానివల్ల మీరు ఎంత ఒక 10GB ఉన్నా కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అంటే మనకి ఇచ్చేవి కూడా, మనం తీసుకున్న సర్వర్స్ కూడా లైక్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే కొన్ని ఇమేజెస్ వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే స్కేలబుల్ ఉంటుంది అనమాట. వాళ్ళు సర్వర్స్ కూడా చాలా ఎక్కువ తీసుకుంటారు, టీబీలలో ఉంటుంది, 100 TB 200 TB ఉంటుంది. ఇప్పుడు ఒక క్లౌడ్ ఎక్స్ కోడ్ అనే వెబ్సైట్ చూద్దాం. ఫైల్స్ ఎలా ఉంటాయంటే, మనం ఫైల్స్ చూడాలనుకుంటే ఫైల్ మేనేజర్కి వెళ్ళాలి. ఫైల్ మేనేజర్, ఇది ఈమెయిల్, నేను పోస్టింగ్కి వెళ్దాం. ఇది నా దగ్గర VPS సంథింగ్ ఏదో వచ్చింది, చూద్దాం. లెట్స్ సీ. నేను జస్ట్ అడ్మిన్ ప్యానల్కి వెళ్తున్నాను.
ఫైల్ మేనేజర్ కావాలి కదా. ఇక్కడ చూసారా నాకు హోస్టింగ్ వెళ్ళిపోయింది నిన్న, లైక్ మీకు వచ్చింది కదా సేమ్ ఆప్షన్. అదే వాళ్ళు డిలీట్ చేశారంట యాక్చువల్ గా. యాజ్ పార్ట్ ఆఫ్ వాళ్ళు డిలీట్ చేశారన్న అదే మైగ్రేషన్ ఏదో ఉంటుంది. అదే అదే వాళ్ళ ఏదైనా మైగ్రేషన్ అప్డేట్స్ ఏమైనా ఉంటాయి, వాళ్ళు తీసేసి ఉంటారు. ఇక్కడ చూసారా మనకి మెయిల్స్ కి అందుకైతే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మెయిల్ కి అంటే మనం తీసుకున్న ప్యాకేజ్ 1 GB అంటే ఈ ఒక మెయిల్ కి 1 GB మనం ఇది కావాలంటే పెంచుకోవచ్చు అనమాట. మెసేజెస్ పర్ ఈమెయిల్ అకౌంట్ 50,000 ఈమెయిల్స్ పంపించుకోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో. డైలీ మెసేజ్ సెండింగ్ 300 మెసేజ్ పంపించచ్చు 24 hours లో. అవుట్ గోయింగ్ ఈమెయిల్ సైజ్ 35 MB వరకు మనం ఇది ఏంటంటే మెయిల్ కి. ఇది మన యొక్క సర్వర్స్ కి ఎలా చూసుకోవచ్చు అంటే మనం ఒక చిన్న ప్లగిన్ వేసుకోవచ్చు. అంటే ఫైల్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ప్లగిన్స్కి వెళ్ళేసి ఫైల్ మేనేజర్ అనే ఒక ప్లగిన్ మనం డౌన్లోడ్ చేస్తే మనకు అందులో స్ట్రక్చర్ అంతా తెలుస్తుంది అనమాట. ఫైల్ స్ట్రక్చర్ చూపిస్తాం. జస్ట్ గో టు ప్లగిన్స్, యాడ్ న్యూ ప్లగిన్. ఒక ప్లగిన్ మనం యాడ్ చేయాలంటే ఈ విధంగా ప్లగిన్స్ అనికి వెళ్ళండి. తర్వాత ప్లగిన్స్ పేజ్ డిస్ప్లే అయిన తర్వాత యాడ్ న్యూ ప్లగిన్ క్లిక్ చేయండి. తర్వాత ఇందులో మనకు వస్తాయి కదా ప్లగిన్స్ కింద ఈ కీవర్డ్ యూజ్ చేసుకొని మనం ప్లగిన్ నేమ్ సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఫైల్ మేనేజర్ కావాలి ప్లగిన్. ఫైల్ మేనేజర్ అంటే ఏంటంటే మన ఫైల్స్ స్ట్రక్చర్ అన్ని చూసుకోవచ్చు, అంటే మన ఫైల్ డేటా అంతా చూసుకోవచ్చు. నేను ఫైల్ మేనేజర్ని సెర్చ్ చేసి చూడండి ఇక్కడ మనకు చాలా వచ్చాయి. అందులో నాకు ఇది 1 million ఇది బాగానే ఉంది, అంటే ఒక 4.5 రేటింగ్ ఉంది, 1+ million ఉన్నారు కాబట్టి నేను ఇది ఇన్స్టాల్ చేస్తున్నాను. మనం ఇది కూడా చూసుకోవాలండి, ఎందుకంటే వర్డ్ప్రెస్ లో ప్లగిన్స్ లో 100 ప్లగిన్స్ జెన్యూన్ ఉంటే 1000 ప్లగిన్స్ ఫేక్ ఉన్నాయి. బై మిస్టేక్ మనము ఒక ఫేక్ ప్లగిన్ డౌన్లోడ్ చేస్తే ఏమవుతుంది అంటే వైరస్ వస్తుంది, మన సైట్లో వైరస్ వస్తుంది అనమాట. సో వాళ్ళు కొన్ని రకాల మాల్వేర్స్ పంపిస్తారు. సో మనము ఒక ప్లగిన్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఆ ప్లగిన్ ఎప్పుడు అప్డేట్ అయిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ అప్డేట్ 1 year ago, 2 years ago, 3 years ago ఉన్నప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోకూడదు. లాస్ట్ అప్డేట్ మినిమం 3 months లోపల ఉంటే బెటర్. తర్వాత మనకి ఎంతమంది యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి. 1 million 1+ అంటే 10 lakhs యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తర్వాత రేటింగ్ కూడా 4.5 ఉంది. సో మంచి రేటింగ్ ఉంది. సో ఇలాంటివి మనకు జెన్యూన్ అనమాట. కొన్ని ఎలా ఉంటాయంటే చాలా ఫేక్ ఉంటాయి. మనం ఇలా సెర్చ్ చేసుకుంటుంటే కొన్ని చాలా వస్తాయండి ప్లగిన్స్. కొన్ని ఏంటంటే రేటింగ్ 1 అలా ఉంటాయి. అలాంటి వాటిని మనం అవాయిడ్ చేయడం బెటర్. తర్వాత నేను ఇప్పుడు చూడండి ఇది ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, యాక్టివ్ చేయాలి. అంటే అది వర్క్ అవ్వాలంటే యాక్టివ్ చేయాలి. సో క్లిక్ ఆన్ యాక్టివ్. యాక్టివ్ అంటే ఏంటంటే ఆ ప్లగిన్ అది యాక్టివ్ అవుతుంది. ఒక ప్లగిన్ యాక్టివ్ అయినప్పుడు మాత్రమే మనం ఆ ప్లగిన్ లైక్ 100% యూజ్ చేసుకోగలుగుతాం. ఒక ప్లగిన్ ని యాక్టివ్ అయితేనే మనము 100% ఆ ప్లగిన్స్ ఉన్న సెట్టింగ్స్, ఆ ప్లగిన్స్ పర్పస్ అన్ని కూడా మనకు తెలుస్తుంది. నేను ఒక ప్లగిన్ ఇప్పుడు యాక్టివేట్ చేశాను. సో ఇక్కడ చూడండి యాక్టివేషన్ చేసిన తర్వాత కూడా మనకు కొన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది, చూద్దాం కింద. జస్ట్ యా చూడండి మనం యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది చూడండి WP ఫైల్ మేనేజర్ అనే ప్లగిన్ వచ్చేసింది. ఆల్మోస్ట్ యాక్టివ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మన డాష్ బోర్డ్ కి ఈ ప్లగిన్ అనేది యాడ్ అయిపోయింది. మన డాష్ బోర్డ్ కి యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ప్లగిన్ చూద్దాం. ఈ ప్లగిన్ లో కూడా కొన్ని రకాల సెట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి, లాగ్స్ ఇవన్నీ కూడా. సో మనం WP ఫైల్ మేనేజర్ అని క్లిక్ చేద్దాం. ఫస్ట్ వన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫైల్ స్ట్రక్చర్ తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇది వెరిఫై అంటే నో థ్యాంక్స్. నాకు ప్రజెంట్ మనం ఏదైనా ఒక అప్డేట్స్ కావాలనుకుంటే మన ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు, నాకు అవసరం లేదు, నో థ్యాంక్స్. చూడండి ఇక్కడ ఎస్, ఇది మన యొక్క కంప్లీట్ వెబ్సైట్ యొక్క అన్ని ఫైల్స్ మనం మాట్లాడుకున్నామా. WP కంటెంట్ అనే దాంతోనే మనకి ఇమేజెస్, ప్లగిన్స్, మన యొక్క ఫాంట్స్, అప్లోడ్స్, వీడియోస్ అన్నీ ఉంటాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పర్పస్ లో కూడా WP కంటెంట్ ఈ స్ట్రక్చర్ మీరు ఎలా చెప్పాలి అంటే చాలా ఇంపార్టెంట్. ఒక వెబ్సైట్ లో మీరు వెబ్సైట్ అనేది ఎలా ఏ స్ట్రక్చర్ తో మీకు వర్క్ అవుతుంది అంటే public_HTML అంటే ఏంటంటే ఒక దీన్ని రూట్ డైరెక్టరీ అంటాం. ఇక్కడ చూడండి public_HTML చూసారా. public_HTML లో
మనకు మన వెబ్సైట్ కి సంబంధించిన అన్ని ఫైల్స్ కూడా మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వెబ్సైట్ కి సంబంధించిన మన ఫైల్స్ అన్ని కూడా. పబ్లిక్ అండర్ స్కోర్ దీన్ని ఏమంటామంటే రూట్ డైరెక్టరీ. రూట్ డైరెక్టరీ అన్నా పేరెంట్ డైరెక్టరీ అన్నా సేమ్ ఒకటే. రూట్ డైరెక్టరీ ఆర్ పేరెంట్ డైరెక్టరీ. అంటే ఏంటంటే ఒక వెబ్సైట్ బ్యాక్గ్రౌండ్ లో మీరు ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ లో ఎనీ వెబ్సైట్ మీరు HTML CSS లేకపోతే JS ఎనీ వెబ్సైట్ రూట్ డైరెక్టరీ ఏమవుతుంది అంటే public_HTML అవుతుంది. పబ్లిక్ అంటే ఏంటంటే పబ్లిక్ కి మనం రాసిన ఏదైతే ఉందో కోడ్ అనేది అందరికి ఒక పబ్లిక్ HTML అంటే ఒక ఐడెంటిఫికేషన్ ద్వారా మనం పెట్టుకున్న నేమ్స్. దీన్ని ఫస్ట్ మనం వచ్చిందని ఏమంటాం అంటే రూట్ డైరెక్టరీ ఆర్ పేరెంట్ డైరెక్టరీ అంటాం. దీన్ని ఏమంటాం రూట్ డైరెక్టరీ ఆర్ పేరెంట్ డైరెక్టరీ. ఇందులో మనకి మన వెబ్సైట్ సంబంధించిన అన్ని ఫైల్స్ ఉంటాయి. ఏముంటాయి అన్ని ఫైల్స్ అంటే కోడింగ్ ఉంటుంది, ఇమేజెస్ ఉంటాయి, అప్లోడ్స్ ఉంటాయి, ఫాంట్ స్టైల్స్ ఉంటాయి, ఫాంట్ సైజ్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్, ఫూటర్ ఉంటుంది, హెడర్ ఉంటుంది, అన్ని కూడా ఇందులో ఇలా ఫోల్డర్స్ రూపంలో ఉంటాయి. ఇంక్లూడింగ్ మీరు లాగిన్ అయ్యే యూజర్ నేమ్ పాస్వర్డ్ తో సహా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి public_HTML అనే రూట్ డైరెక్టరీలో మనకు ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీరు WP admin, WP content, WP includes. WP ఎందుకు వచ్చింది? మంది వర్డ్ప్రెస్ వెబ్సైట్ కాబట్టి వర్డ్ప్రెస్. WP అంటే వర్డ్ప్రెస్. సో మంది వర్డ్ప్రెస్ వెబ్సైట్ కాబట్టి మనకు ఈ విధంగా నేమ్స్ తో మనకి క్రియేట్ అవుతుంది డైరెక్టరీస్. వీటిని ఏమంటామంటే సబ్ డైరెక్టరీస్ అంటాం. పేరెంట్ డైరెక్టరీ ఆర్ రూట్ డైరెక్టరీ ఇవన్నీ సబ్ డైరెక్టరీస్ లో మరి సబ్ డైరెక్టరీస్. ఇందులో మనకి చూడండి మెయిన్ ఏంటంటే index.php అంటే హోమ్ పేజ్ అంటాం కదా. ఆ హోమ్ ని మనం index.php అంటాం. ఇలా రకరకాల మన చూడండి WP లోడు, WP లాగిన్, మనం WP లాగిన్ అవుతున్నాం కదా. ఇందులో దానికి సంబంధించిన కోడ్ ఉంటుంది. చూద్దాం ఏముంటుందో కోడ్ కూడా. నేను డౌన్లోడ్ చేశాను. సో డౌన్లోడ్ చేసేసుకొని నేను Notepad++ లో ఓపెన్ చేస్తున్నాను. చూడండి దీనికి సంబంధించిన కోడ్ మొత్తం చూడండి. ఇందులో దానికి సంబంధించిన మొత్తం HTML, లూప్స్, జావా స్క్రిప్ట్ అన్నిట్లో దానికి సంబంధించిన కోడ్ ఉంది. అంటే ఒక లాగిన్ పేజ్ అనేది ఇంత 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 ఉంటుంది. చూడండి మనము WP లోడ్ స్టార్టింగ్ లో మనం లోడ్ అవుతున్నాం కదా. లోడ్ అవడానికి మనం యూజ్ చేస్తున్న ఇదంతా అనమాట. చూడండి లాగిన్ మెసేజ్. ఇన్ కేసు ఎర్రర్ వస్తే ఏమవుతుంది? లాగిన్ హెడ్ మన ఎర్రర్ వస్తే ఇది ఇన్వాలిడ్ యూజర్ నేమ్. ఇదంతా జావా స్క్రిప్ట్ రాశారు. అరే జావా స్క్రిప్ట్ లో ఏం చేశారు? మీరు ఈమెయిల్ అడ్రస్ తప్పు పేస్ట్ చేస్తే ఏమొస్తుంది? మనకి ఎర్రర్ వస్తుంది, ఇన్వాలిడ్ ఈమెయిల్ అని. తర్వాత యూజర్ నేమ్ అయితే ఇన్వాలిడ్ యూజర్ నేమ్, తర్వాత పాస్వర్డ్ అయితే ఇన్వాలిడ్ పాస్వర్డ్. ఎన్ని రావాలి? ఎన్ని ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ లో మనకి మంది వర్డ్ప్రెస్ కాబట్టి ఆటోమేటిక్ మనకి వచ్చేసింది ఇదంతా కూడా. రికవరీ ఇన్ కేసు రికవరీ చేసుకోవాలి, రికవరీకి లాజిక్ ఇలా మొత్తం చూడండి ఎంత లాజిక్ ఉంటుంది అంటే మనం చూడడానికి ఆ పేజ్ చాలా సింపుల్ గా ఉంటుంది. బట్ బ్యాక్గ్రౌండ్ లో ఆ పేజ్ కాంబినేషన్ కానీ లైక్ ఫిల్టర్స్ కానీ చాలా చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ చాలా చాలా మొత్తం ఒక సెట్ ఆఫ్ లాజిక్ ఉంటుంది అనమాట. చూడండి ఇదంతా లాజిక్. ఒక పేజీకి ఇంత లాజిక్ ఉంది. ఏది WP అనే అడ్మిన్ పేజ్కి ఇంత లాజిక్ ఉంది. ఇది మామూలుగా మనకి ఎలా సింపుల్ గా ఎలా ఉంటుంది పేజ్? మనము సేమ్ లాజిక్కే cyca.in/WP admin మనం చూడడానికి ఒక 2 or 3 సెక్షన్ పేజ్ అనుకుంటాం. బట్ మనం అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఏంటంటే మన కోడింగ్ కూడా చాలా ఈజీ అనమాట. మనం ఏమంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంత ముందు మీరు చూసినట్లయితే అందుకోసమే మీకు ఇంత ముందు ఒక వెబ్సైట్ చేయడానికి 2 months 3 months తీసుకునే వాళ్ళండి. ఇంత ముందు అంటే ఒక 30-40 years బ్యాక్ చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ టైం అనేది చాలా ఎక్కువ ఉండేది. ఎందుకు ఎక్కువ ఉండేది అంటే అప్పుడు వర్డ్ప్రెస్లు ఇవన్నీ ఉండేవి కాదు. మాన్యువల్ గా రాసేవాళ్ళండి. మాన్యువల్ గా కోడ్ రాసేవాళ్ళు. మాన్యువల్ గా HTML, CSS, జావా స్క్రిప్ట్, లూప్స్, ఇఫ్, ఈ కండిషన్స్ ఏదైతే ఉందో, ఈ టాపిక్స్ ఏదైతే ఉందో అన్ని చూసుకొని మాన్యువల్ కోడ్ రాసేవాళ్ళు అప్పుడున్న డెవలపర్స్. అప్పటికి ఇప్పటికి ఏంటంటే మనకి టూల్స్ రావడం వల్ల మీరు ఇంత ముందు ఒక 40 years 50 years క్రితం వెళ్తే కూడా మీకు సైట్ చాలా బేసిక్ గా ఉంటాయి, అంత కలర్ఫుల్ గా ఉండవు. మనము లైక్ పాస్ట్ మనబడి.com కానీ మన రిజల్ట్స్ చూసుకునేటప్పుడు సైట్స్ చాలా బేసిక్ గా ఉంటాయి. ఏంటంటే అందులో CSS కానీ ఇవన్నీ టెక్స్ట్ ఫార్మాట్స్ అంత అంటే డెవలప్మెంట్ టైం ఎక్కువ తీసుకుంటుందని బేసిక్ గా ఇచ్చేవాళ్ళు క్లయింట్స్ కి. డెవలప్మెంట్ టైం 1 year 2 years తీసుకుంటే క్లయింట్స్ కి వర్కౌట్ అవ్వదు కదా. సో
సో వాళ్ళకు కూడా ఏంటంటే అంత ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కాదు, నాకు ఇలా కావాలి ఎలా కావాలి ఈ కలర్ కావాలి, మన ఫంక్షనాలిటీ వైజ్ వర్క్ అవుతుంది చాలు అనే ఇదే ఉంటుంది. మీకు చూస్తే బ్లాక్ స్పాట్ .com అని ఇంతకుముందు గూగుల్లో ఉండేది, బ్లాక్ స్పాట్. సో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఇట్లా డొమైన్స్ మనము ఫ్రీగా మనం వెబ్సైట్స్ మెయింటైన్ చేసుకునేటప్పుడు బ్లాక్ స్పాట్ అనేది ఒకటి ఉండేది అనమాట. సో అది కూడా చాలా బేసిక్ గా ఉండేది. అంటే అప్పుడున్న టెక్నాలజీ, అప్పుడున్న సోర్సెస్ అలా ఉండేవి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటంటే మనకు టూల్స్ వచ్చాయి, మనం కోడింగ్ కూడా ఏం రాయట్లేదు. ఇప్పుడు చూడండి వర్డ్ ప్రెస్ అనేది ఆల్రెడీ వాళ్ళు కోడ్ రాసి డెవలప్ చేసిన ఒక ప్లాట్ఫామ్. మన బ్యాక్గ్రౌండ్ లో ఈ వర్డ్ ప్రెస్ ఎలా డెవలప్ చేశారు, కంప్లీట్ గా సెటప్ అనేది వాళ్ళు యూజ్ చేశారు. HTML యూజ్ చేశారు, CSS, జావా స్క్రిప్ట్ యూజ్ చేశారు, జావా ఫంక్షన్స్ యూజ్ చేశారు, లూప్స్ యూజ్ చేశారు. అవన్నీ యూజ్ చేసుకుని ప్రీ డిఫైన్ అనమాట. మనం జస్ట్ క్లిక్ చేస్తే మన సెటప్ రెడీ అయిపోతుంది. బట్ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం ఇదే ఉంటుంది, కోడే ఉంటుంది. బట్ ఇది ఏంటంటే అన్నిటికీ ఒకటే ఇది ఎలా వర్క్ అవుతుంది. మీరు ఇంకొక వెబ్సైట్ చేశారనుకోండి, లాజిక్ మారదు, లాజిక్ సేమే మీరు, బట్ ఓన్లీ మీ యొక్క కంటెంట్ మారుతుంది. మీ సైకా.in, ABC.in, మీ WP అడ్మిన్ యూజర్ నేమ్ అవి మారుతుంది. అవి మళ్ళీ డేటాబేస్ కి లింక్ అయి ఉంటాయి. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో ఇలా వర్క్ అవుతుంది. సో ఒక వెబ్సైట్ ఫైల్ మేనేజర్ లో ఇన్ని ఉంటాయి అనమాట. ఇక్కడ మనం ఈ విధంగా చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే WP కంటెంట్ లో ఏంటంటే మనకు వెబ్సైట్ సంబంధించిన ప్లగిన్స్, ఫాంట్ స్టైల్స్, థీమ్స్, ఇంకేస్ ఏమన్నా మన అప్లోడ్స్. చూడండి అప్లోడ్స్ మనకు ఇమేజెస్ ఉంటాయి. చూడండి ఇమేజ్ ఉంది, ఇమేజ్ ఇది చూడండి, ఇమేజ్ వచ్చింది, ఇంకో ఓపెన్ అయింది. ఇమేజ్ అని కూడా చూడండి, పిఎన్జి అన్ని ఇమేజ్, లోగోస్ ఉంటాయి, ఫైల్ ఇమేజ్, ఇంకేస్ ఏమన్నా ఆ సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఇవన్నీ కూడా WP కంటెంట్ లో ఉంటాయి. సో ఈ స్ట్రక్చర్ మీకు తెలిసిపోతుంది. మీరు ఇన్ కేసు ఈ ఇమేజ్ ఇక్కడ రీప్లేస్ చేసినా సరే వెబ్సైట్ రీప్లేస్ అవుతుందండి. వెబ్సైట్ లో మీరు టెక్నికల్ స్ట్రాంగ్ ఉన్నారు. నాకు ఇప్పుడు జనరల్ గా మనం టెక్నికల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇమేజ్ ఇక్కడ చేంజ్ చేసినా మీకు ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అంటే కోడింగ్ చేసిన వాళ్ళు జనరల్ గా మనం క్లయింట్ సైడ్ మనం ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదు. ఇన్ కేసు మనం ఏమన్నా ఒకటి అంటే ఒక సైట్ వెబ్సైట్ లైవ్ లో ఉంది, మనం ఎంతసేపు ఉన్నా సరే ఫ్రంట్ ఎండ్ లో చూసుకోవాలి. ఫ్రంట్ ఎండ్ అంటే ఇది, ఈ బ్యాక్ ఎండ్ లో చూసుకోవాలి. ఇలా మనం కోడ్ లోకి వెళ్ళేసి చేంజ్ చేస్తే ఏమవుతుందంటే ఇంకేస్ ఏదైనా మిస్ మ్యాచ్ అయిందనుకో, క్లయింట్ సైట్ ఒక్కసారిగా షట్ డౌన్ అయిపోతుంది. అంటే వెబ్సైట్ గాట్ సమ్ ఎర్రర్స్ అది వస్తుంది ఎర్రర్స్. మనం ఏదైనా బై మిస్టేక్ ఒకటి చేయాల్సిన ఒకటి చేస్తే, సో మనం బ్యాక్ ఎండ్ సిస్టమ్ యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అంటే వెబ్సైట్ అనేది మనకు కూడా అర్థమవుతుంది. ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలనుకోండి, సేమ్ ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ మీడియా ఉంది చూసారా, మీడియాకి వెళ్ళి గో టు లైబ్రరీ మీద క్లిక్ చేస్తే మనకు ఈ యొక్క లైబ్రరీలో ఈ ఇమేజ్ అన్ని కూడా వస్తాయి. చూడండి లైబ్రరీ వచ్చిందా, చూడండి ఇన్ని ఇమేజ్ ఉన్నాయి. మనం కొత్త ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ యాడ్ న్యూ మీడియా ఫైల్ యాడ్ చేయొచ్చు. క్లిక్ చేస్తే మనకు యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇన్స్టాల్ ప్లగిన్ వాట్ ఎవర్, ఇది అవసరం లేదు. నేను కొత్తవి కావాలనుకుంటే కొత్తవి యాడ్ చేసుకోవచ్చు. నాకు అది డిసేబుల్ లో ఉందిలేండి. జనరల్గా మీరు యాడ్ చేస్తే మీకు ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ వస్తుంది. అప్లోడ్ ఆప్షన్ వస్తే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఇమేజెస్ కూడా. ఇవన్నీ ఇమేజెస్. మీరు ఇమేజ్ డిలీట్ చేసుకోవాలనుకోండి, ఎస్ ఇక్కడికి వచ్చేస్తారు. ఇది వద్దనుకుంటే పర్మనెంట్ డిలీట్, చూడండి డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ అయిపోయింది, డిలీట్ పర్మనెంట్లీ డిలీట్. చూడండి ఈ విధంగా డిలీట్ చేయొచ్చు. క్లియర్? ఎనీ డౌట్స్? ఇంతవరకు డౌట్స్? No doubts, Subhash. Clear? No doubts, Subhash. Yeah, clear. Okay. సో ఈ విధంగా అన్నమాట. తర్వాత మీకు ఈ స్ట్రక్చర్ అన్ని కూడా మీకు ఫోన్ అర్థమవుతుంది అండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఇంకా ఇన్డెప్త్ గా మీకు చాలా ఇన్డెప్త్ అనమాట. ఇది అంటే ఏమవుతుంది ఏంటి అని రూట్ కాస్ట్ అని చెప్తున్నాను అనమాట మీకు. సో ఇవన్నీ చేద్దాం. సో డొమైన్ గురించి క్లియర్ కదా, డొమైన్ మైగ్రేషన్, మీ డౌట్స్ డొమైన్ గురించి డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటా. yes Subhash. వెబ్సైట్ టైప్స్ కూడా ఇవి. తర్వాత సో మీరు అన్నారు కదా అది లైక్ అది ఎంత సంథింగ్ అమౌంట్ చూపిస్తుంది అన్నారు కదా 2200 ని. అఫిలియేట్ లింక్ 2365 చూపిస్తుంది. ఓకే నేను అఫిలియేట్ లింక్ చేశాను, అది ఒకటి నేను పంపిస్తాను ఈరోజు మీకు, తీసుకోండి.
ఈరోజు పర్చేజ్ చేసేస్తారేమో, Okay, మేబీ మనకి ఎంతో ఒక 500 సంథింగ్ అలా వస్తుంది బ్యాక్, చూద్దాం లెట్స్. అలా వచ్చిన బెటరే కదా. బట్ బాగానే Okay, తగ్గింది, yes. మీకు మంచి ప్రైజ్ అంటే 2350 అంటే 1 year కి చాలా బెస్ట్ ప్రైజ్, ఇంక్లూడింగ్ డొమైన్. Okay, correct. ఓకే, సో నెక్స్ట్ మీరు ఒక సైట్ మీరు ఇంకొక మెయిన్ చిన్న టిప్ చెప్తున్నాను. అంటే యాక్చువల్ నేను మన కంటెంట్ లో టిప్ ఆఫ్ ద డే అని ఎవ్రీడే టిప్స్ ఉంటాయి అనమాట. అంటే యాక్చువల్ స్టార్ట్ చేయాలి, సిరీస్ స్టార్ట్ చేస్తాను. ఏంటంటే ఈరోజు టిప్, ఈ వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్ ఏ టెక్నాలజీలో డెవలప్ చేశారో అని మనకు ఒక బేసిక్ ఐడియా పెట్టుకోవాలన్నమాట. అంటే వర్డ్ ప్రెస్ లేకపోతే ఇంకొక టెక్నాలజీ అని. సో ఎలా మనం ఐడెంటిఫై చేస్తామంటే, ఫస్ట్ పాయింట్ కంట్రోల్, అంటే మనం వెబ్సైట్ లేదంటే ఇన్స్పెక్ట్ ఉంది చూసారా, ఇన్స్పెక్ట్ కంట్రోల్ అయ్యి లేదంటే ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేసినప్పుడైనా మనకు ఈ విధంగా కోడ్ వస్తుంది. జస్ట్ వ్యూ పేజ్ సోర్స్, ఇన్స్పెక్ట్ కంటే వ్యూ పేజ్ సోర్స్ బెటర్ అనమాట, మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ యొక్క వ్యూ పేజ్ సోర్స్ లో మనం కంట్రోల్ F, చూడండి WP కంటెంట్. సో వర్డ్ ప్రెస్ లో డెవలప్ చేసేసారు, సింపుల్. చూడండి వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఇది, WP. WP లేకపోతే అది HTML CSS. చూడండి వర్డ్ ప్రెస్. Subhash, call got disconnected actually. So అవునా? Can you repeat again? షూర్. ఒక వెబ్సైట్, ఇది ఒక వెబ్సైట్ ఉంది, మీరు జనరల్ గా ఆన్లైన్ బ్రౌజ్ చేస్తుంటారు, మీకు డౌట్ రావచ్చు ఈ వెబ్సైట్ ఏ టెక్నాలజీలో డెవలప్ చేశారు అని మీకు డౌట్ రావచ్చు. అంటే మేబీ క్లయింట్సే ఒకసారి అడగచ్చు, పలానా వెబ్సైట్ ఉంది, అది వెబ్సైట్ కనుక్కో నాకు అలా కావాలని అని అనొచ్చు. సో ఈ ఒక వెబ్సైట్ మీరు ఏ విధంగా డెవలప్ చేశారని ఇలా మనం ఐడెంటిఫై చేస్తామంటే, ఒక వెబ్సైట్కి వెళ్ళేసి ఆ వెబ్సైట్ ఏదో ఒక ఏరియాలో రైట్ క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్ ఏదో ఒక ఏరియాలో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ పేజ్ సోర్స్ ఉంది చూసారా, వ్యూ పేజ్ సోర్స్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ స్టెప్ వ్యూ పేజ్ సోర్స్. వ్యూ పేజ్ సోర్స్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీరు కంట్రోల్ ఎఫ్ టైప్ చేయండి. ఇక్కడ జస్ట్ వర్డ్ ప్రెస్ అని టైప్ చేయండి. వర్డ్ ప్రెస్ అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా వర్డ్ ప్రెస్ అని ఖచ్చితంగా ఆ వర్షన్ ఉంటుంది. చూడండి, అంటే ఈ వెబ్సైట్ ఏంటి, ఇది వర్డ్ ప్రెస్ లో డెవలప్ చేశారు. స్ట్రైట్ ఆన్సర్. లేదు మీకు వర్డ్ ప్రెస్ అనేది లేదు అంటే ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే WP అని టైప్ చేయండి. సో WP అని టైప్ చేస్తే కూడా మీకు ఈ విధంగా WP కంటెంట్, మనం మాట్లాడుకున్నాం కదా, ప్లగిన్స్ ఎక్కడ ఉంటాయి, WP కంటెంట్ లో ఉంటాయి. చూడండి WP కంటెంట్ లో ప్లగిన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయని మనకు చూపిస్తుంది. చూడండి WP అడ్మిన్ అంటే వర్డ్ ప్రెస్ వెబ్సైట్ అని మనం ఈ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు. క్లియర్? అర్థమైందా ప్రాసెస్ ఇది? యా సుభాష్. ఇప్పుడు ఇది ఒక సైట్, ఇది చూద్దాం. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ రావట్లేదు, గమనించారు లేదా? పేజ్ సోర్స్ రావట్లేదు చూడండి. వచ్చింది అంటే ఈ ఇమేజ్ మీద కాకుండా ఎడ్జ్ లో వస్తుంది. ఇక్కడ ఎడ్జ్ లో ఇక్కడ ఇంకా రాదు. ఒకసారి ఈ ఎడ్జ్ లో ఇవ్వండి, చూద్దాం. ఇది కూడా ఎందులో చేశారో చూద్దాం. చూడండి ఇందులో WP ఉందా? లేదు. అంటే ఏంటంటే ఈ వెబ్సైట్ HTML, CSS, JavaScript, అదర్ టెక్నాలజీ ఉంది కదా, స్టాండర్డ్ టెక్నాలజీలో డెవలప్ చేశారు అని ఒక ఐడెంటిఫై, అంటే మనం ఈజీగా గుర్తుపట్టచ్చు అనమాట. ఇంకొక పాయింట్, ఇంకొక టిప్. ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్
ఇందులో మన వర్డ్ప్రెస్ లో ఏ థీమ్ అంటే ఏ థీమ్ మీరు యూజ్ చేశారు, ఏ థీమ్ యూజ్ చేశారు కూడా మనం తెలుసుకోవచ్చు అండి. అంటే నేను సేమ్ ఇదే నాకు కావాలి వెబ్సైట్ నేను డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం ఇంకొక టిప్ ఉంది. ఈ వెబ్సైట్ మనం ఆల్రెడీ ఇది ఎందులో డెవలప్ చేశారని చెప్తున్నాను, వర్డ్ప్రెస్ డెవలప్ చేశారని చెప్తున్నా కదా. సో మనము ఈ థీమ్ ఏందో కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ థీమ్ కూడా వీళ్ళు ఏం యూజ్ చేశారు, అందులో ఏ ప్లగిన్స్ యూజ్ చేశారు, అసలు వాళ్ళు ఎలా చేశారు, ఇందులో ఏమేమి ప్లగిన్స్ ఇన్స్టాల్ చేశారు, ఏమేమి థీమ్స్ ఇన్స్టాల్ చేశారు, అన్ని కూడా మనము రివీల్ చేయొచ్చండి. ఎలా అంటే మనకి గూగుల్కి వెళ్ళేసి వర్డ్ప్రెస్ థీమ్ డిటెక్టర్ అని మీరు టైప్ చేయండి. వర్డ్ప్రెస్ థీమ్ డిటెక్టర్ అంటే ఏంటంటే ఇది ఒక వెబ్సైట్, ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది అనమాట. వర్డ్ప్రెస్ థీమ్ డిటెక్టర్ అని, ఇది ఒక ఫేమస్ వెబ్సైట్. ఇందులో మనము ఏదైతే ఒక వెబ్సైట్ నేను క్రాక్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, అంటే చాలా బాగుంది వెబ్సైట్, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను వీళ్ళు ఏం థీమ్ యూజ్ చేస్తారు, అసలు ఏంటి వీళ్ళకి అన్ని. సో నేను ఏం చేస్తాను, ఈ వెబ్సైట్ను కాపీ చేసుకొని మీరు ఈ డబ్ల్యూపీ థీమ్ డిటెక్టర్కి వెళ్ళి పేస్ట్ చేయండి. చూడండి, సైట్ టు చెక్ లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సెర్చ్ చేద్దాం, చూద్దాం లోడ్ అవుతుంది. మొత్తం డీటెయిల్స్ అంతా మనం డీటెయిల్స్ తీసుకొని చాలా డీటెయిల్గా ఇస్తుంది అంతే. ఇప్పుడు చాలా మనకి ఈజీ అయిపోయింది అనమాట. మనము అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఇప్పుడున్న టెక్నాలజీకి చాలా ఈజీ అనమాట మనకి. చూడండి, ప్రాసెసింగ్ అయిపోయి ఒక 2-3 మినిట్స్ మనకి కంప్లీట్ ఇన్ఫో ఇస్తుంది. వీళ్ళు ఏ థీమ్ యూజ్ చేస్తారు, ఎక్కడ కొన్నారు థీము, ఏమేమి థీమ్స్, ఏమేమి ప్లగిన్స్ ఇన్స్టాల్ చేశారు, మొత్తం రిపోర్ట్ వస్తుంది మనకి. ఇది ఇంకొక టిప్. అంటే ఇవే మనం రియల్ టైంలో మనకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ అనమాట. వర్క్ చేస్తున్నాం అంటే స్మార్ట్ గా వర్క్ చేయాలి, మనం హార్డ్ గా కాదు, చాలా స్మార్ట్ గా వర్క్ చేయాలి. లోడ్ అవుతుంది, ఒక 2-3 మినిట్స్ టైం తీసుకుంటుంది, బట్ మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేబీ కొన్ని సార్లు మనం కొన్ని రకాల ప్లగిన్స్ యూజ్ చేసుకొని లైక్ బ్యాక్గ్రౌండ్ లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాకుండా కూడా మనం హైడ్ చేయొచ్చు. అది కూడా మాట్లాడదాం, ఆ సిరీస్ కూడా ఉంది. ఏం రావట్లేదు, చూద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం. మరి ఏమన్నా వాళ్ళు హైడ్ చేసారో చూద్దాం, లెట్స్ మాక్సిమం 99% వస్తుంది ఇన్ఫర్మేషన్ మనకి. సో సుభాష్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ థీమ్ ఉంది కదా మామూలుగా, ఒక ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ ఉంది. నేను ఆ థీమ్ యాక్చువల్గా వాళ్ళ పైన ఫోటో పెట్టాను. యాక్చువల్గా ఆ ఫోటో వేసుకొని నేను డౌన్ వెళ్దాం అనుకుంటాను, డౌన్ అనగా ఆ డిజైన్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, ఆ థీమ్ డిజైన్ అలా చేంజ్ చేసుకోవచ్చు మనం మామూలుగా. చేసుకోవచ్చు, అది మొత్తం చేసుకోవచ్చు. ఓకే, లోడ్ అవుతుంది, లేదంటే మన సైట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ WPTD అని ఈవెన్ ఇది కూడా ఎవరో కాదు, వర్డ్ప్రెస్ వాళ్ళదే సైట్. ఇది వర్డ్ప్రెస్ చూడండి, టోటలీ ప్రొవైడ్ బై వర్డ్ప్రెస్. మన సైట్ ట్రై చేద్దాం. మేబీ వాళ్ళు ఏమన్నా సైట్ ఏమన్నా డౌన్ ఉందేమో చూద్దాం. Still working, still loading.
లేదంటే ఇంకా కొన్ని చూద్దాం. మేబీ ఈ సైట్ ఏమైనా డౌన్లో ఉందో ఏమో తెలియట్లేదు. ప్రెస్ మనకి చాలా ఉంటాయండి, చాలా ప్లగిన్స్ ఉన్నాయి మార్కెట్లో. స్కాన్ డబ్ల్యూపీ కూడా ఒక టైప్ ఆఫ్ వెబ్సైటే. వచ్చేయండి, ఇది ఆల్మోస్ట్ లైక్ మన దగ్గర ఉండేది ఇదే. ఎలిమినేటర్ ఒకటి వాడుతున్నాము, వెబ్సైట్ బిల్డర్, సీడ్ ఫ్రాడ్ సంథింగ్. ఇక్కడ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా రకరకాల ప్లగిన్స్ అనమాట, రకరకాల వెబ్సైట్స్ డిటెక్ట్. డిలీట్ చేస్తుంది, లెట్స్ ఇచ్చుద్దాం. మనకు మార్కెట్లో ఉన్నాయి కానీ కొన్ని జెన్యూన్ ఉంటాయి, కొన్ని ఫేక్ ఉన్నాయి. చూడండి వచ్చేసింది మనకి. డిజిటల్ జాబ్ .in ఈజ్ బిల్ట్ విత్ హలో ఎలిమినేటర్. హలో ఎలిమినేటర్ అనే ఒక థీమ్ యూజ్ చేసుకొని వీళ్ళు తయారు చేశారంట. వీళ్ళ హోస్టింగ్ ప్రొవైడర్ ఎవరు? క్లౌడ్ ఫేర్ అని కూడా ఒక మంచి రెప్యూటెడ్ కంపెనీనే. సో ఇందులో వీళ్ళు పర్చేజ్ చేశారంట హోస్టింగ్. మనం కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవచ్చు అండి. మనం అనుకుంటాం అనమాట అంత ప్రైవేట్ కదా ఎవరికి తెలియదని. మనం దీన్ని చూపిస్తాను మీకు అన్ని. ఈ యొక్క క్లౌడ్ ఫేర్ అనే దాంతో సంథింగ్ వీళ్ళు పర్చేజ్ చేశారంట డొమైన్, అదే హోస్టింగ్. తర్వాత ఎక్కడి నుంచి ఎలా చేశారు, వర్డ్ ప్రెస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. తర్వాత థీమ్స్ ఏమి యూజ్ చేశారు కూడా మనకు వచ్చింది చూడండి సంథింగ్. ఇవంతా కూడా దానికి సంబంధించిన ఇవన్నమాట ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఇంకా ప్లగిన్స్ ఏమేమి ఉన్నాయో కూడా వచ్చింది చూడండి. కాంటాక్ట్ ఫాము, అందులో వాళ్ళు యూజ్ చేసిన ఎలిమినేటర్ ప్రో, వెబ్ పుష్ నోటిఫికేషన్, ఇవన్నీ ప్లగిన్స్ యూజ్ చేశారని మనకు ఈ విధంగా నోటిఫికేషన్ వచ్చింది. స్కాన్ ప్లగిన్స్ చూడండి, ఇవన్నీ కూడా ప్లగిన్స్. క్లియర్? మనకి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చే చాలు. అంటే ఒక టీంని మనం క్రాక్ చేయాలంటే, ఒక టీంని మనము ఇది ఒక టైప్ ఆఫ్ వెబ్సైట్ అనమాట. మనం ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇది మీరు చూస్తారు ఒకటి, ఇది అవసరం లేదు. ఇవన్నీ ఎందుకోసం అంటే మన క్లయింట్స్ వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇలాంటివి వర్క్ చేయాలి, దీని మీద వర్క్ చేయాలన్నమాట. స్మార్ట్ వర్క్ ఈవెన్ మనము ఈ వెబ్సైట్ కూడా ఏ టెక్నాలజీలో డెవలప్ చేసినా చూసుకోవచ్చు. మన టూల్స్ ఉన్నాయన్నమాట. వెబ్సైట్ అనలైజర్ అని మనకు రకరకాల టూల్స్ ఉన్నాయి మనకి మార్కెట్లో. మనము జస్ట్ ఉన్నాయి సంథింగ్. ఈవెన్ SEO అనలైజర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను చూపిస్తాను, అంటే ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. చాలా టూల్స్ మీకు దాదాపుగా ఒక 100+ టూల్స్ గురించి చెప్తాను అనమాట ఈ కోర్స్ అయ్యే లోపల. ఈవెన్ అది నేను ఎక్సెల్ కూడా ఇస్తాను, మీకు ప్రొవైడ్ చేస్తాను ఎక్సెల్ కూడా ఫర్దర్గా. సో నెక్స్ట్ టాపిక్ ఇదే అండి. కంప్లీట్ డొమైన్ గురించి అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుంది. తర్వాత DNS గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు DNS అంటాం. DNS అంటే ఏంటంటే, DNS అనేది మనము మాట్లాడుతున్నాం కదా, మైగ్రేషన్ అవుతుంది ఒక డొమైన్ నుంచి ఇంకొక డొమైన్ కి మనము లైక్ చేంజ్ చేసుకోవాలి అంటున్నాం కదా. అంటే ఇప్పుడు మనము మన ఇంట్లో ఒక ఇంటర్నెట్ పెట్టిస్తాము. మన ఇంటర్నెట్ పెట్టినప్పుడు మనకు తెలియకుండా ఒక IP అడ్రస్ అనేది జనరేట్ అవుతుంది. కరెక్ట్? ఒక IP అడ్రస్ అనేది జనరేట్ అవుతుందా? సో ఈ యొక్క IP అడ్రస్ సేమ్ అలాగే మన వెబ్సైట్ లైసెన్స్ చేసిన తర్వాత మనకు కూడా ఒక యూనిక్ లైక్ IP అని, స్టాటిక్ IP అంటాం. మనకు కూడా దానికి ఒక స్టాటిక్ IP అడ్రస్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. తర్వాత ఈ గోడాడి, ఈ హోస్టింగర్ వీళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి కూడా ఈ యొక్క DNS అనేవి లైక్ ఉంటాయి అన్నమాట. మీకు DNS ఎలా ఉంటాయంటే, దీన్ని ఏమంటాం, DNS వికాస్ అంటాం. జస్ట్
జస్ట్ డిఎన్ఎస్ రికార్డ్స్ అని ఇలా మీరు కొట్టినా సరే మీకు చూపిస్తాను. ఇది ఎందుకోసం అంటే మనం చెప్పాం కదా నేమ్ సర్వర్స్ అనమాట. అంటే ఈ గోడాడి అనేది ఎక్కడ ఏదైతే డేటా సెంటర్లో రిజిస్టర్ అయ్యిందో ఆ డేటా సెంటర్ రిజిస్టర్ అయిన తర్వాత వీళ్ళకి ఒక స్పెసిఫిక్ నేమ్ సర్వర్స్ అనేవి ఉంటాయి. నేను చూపిస్తాను అది కూడా. అంటే గోడాడికి వెళ్ళి అంటే ఈ కంప్లీట్ డిఎన్ఎస్ తోనే మనకు మైగ్రేట్ అవుతుంది అనమాట. ఎలా ఇంకా నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక యూజర్ కేసు చెప్తాను అండి. ఇది ఒకటి అర్థం చేసుకోండి లాజిక్. కంట్రోల్ మీరు గోడాడీలో డొమైన్ పర్చేజ్ చేశారండి. ఎక్కడ పర్చేజ్ చేశారు? గోడాడీలో డొమైన్ ఒక్కటే పర్చేజ్ చేశారు. ఓకే, గోడాడీలో డొమైన్ పర్చేజ్ చేశారు. మీకు ఏదో ఆఫర్స్ ఉండి మీరు హోస్టింగ్ అనేది సర్వర్ అనేది హోస్టింగర్లో పర్చేజ్ చేశారు. డొమైన్ ఒక ప్రొవైడర్ దగ్గర ఉంది, హోస్టింగ్ ఒక ప్రొవైడర్ దగ్గర ఉంది. ఇప్పుడు మీరు వెబ్సైట్ని లైవ్ చేయాలి. ఎలా చేస్తారు అంటే ఈ గోడాడీలోకి మనం పర్చేజ్ చేసాం కదా, ఈ గోడాడీకి పర్చేజ్ చేసినందుకు ఈ గోడాడీది మనము ఈ హోస్టింగర్కి లింక్ చేయాలి. అప్పుడే మనకు వెబ్సైట్ లైవ్ అవుతుంది, స్పేస్ అనేది లైవ్ అవుతుంది. అది ఎలా పాసిబుల్ అవుతుంది? నేను ఇంకా మైగ్రేషన్ ఎంత కాదు, డైరెక్ట్గా త్రూ డిఎన్ఎస్ ద్వారా. అంటే ఈ గోడాడీ వాళ్ళకి ఒక డిఎన్ఎస్ అడ్రస్ ఉంటుంది. ఆ డిఎన్ఎస్ అడ్రస్ అనేది మనము ఈ హోస్టింగర్ అకౌంట్లో యాడ్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా వెబ్సైట్ మన డొమైన్ అనేది దీనికి లింక్ అయిపోయి మనకు వెబ్సైట్ అనేది లైవ్ అవుతుంది. నేను మీకు చూపిస్తాను. మనం లైవ్ చేద్దాం, మనం ప్రాక్టికల్ చేద్దాం. అంటే మేబీ మనం పర్చేజ్ చేస్తున్నాం కదా హోస్టింగ్, లేదంటే మన అకౌంట్ చేద్దాము. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. డిఎన్ఎస్ అంటే ఏంటంటే ఈవెన్ హోస్టింగర్ కూడా డిఎన్ఎస్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు వైస్ వర్సా, ఇన్ కేస్ మీరు హోస్టింగర్ లో డొమైన్ కొన్నారనుకోండి, సేమ్ ఈ సర్వర్ లో మనం యాడ్ చేస్తాం అనమాట ఆ డిఎన్ఎస్ ని. అంటే ప్రతి ఒక్క ఈచ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూపిస్తానండి. లాగిన్ అవుతుందా? సో మై ప్రొడక్ట్స్ ఇది ఒక క్లయింట్ ఇది అనమాట. జస్ట్ మీకు ఒక డొమైన్ చూసారా? చూడండి, ఇక్కడ డిఎన్ఎస్ ఉంది. క్లిక్ చేస్తే నేమ్ సర్వర్స్కి వెళ్ళాలి. ఈ నేమ్స్ చూడండి, ఇవి ఈ వెబ్సైట్ యొక్క డిఎన్ఎస్ ns.dns. ఇవి గోడాడీ యొక్క అడ్రస్ అనమాట. ఈ అడ్రస్లు నాకు డొమైన్ గోడాడీలో ఉంది, బట్ హోస్టింగ్ అనేది హోస్టింగర్లో ఉంది. చూడండి, చూపిస్తాను కూడా. హోస్టింగ్ అనేది ఎక్కడ ఉంది? హోస్టింగర్లో ఉంది. చూద్దాం. వెబ్సైట్స్ ఇది వెబ్సైట్ మనకి. చూడండి, ట్రాన్స్ఫర్ యువర్ డొమైన్ టు హోస్టింగర్. మనం మాట్లాడుకున్నాముగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని. ఇవి ఆప్షన్స్ అనమాట. ఈ ఆప్షన్ మనము అంటే కొన్ని మనం రియల్గా ట్రాన్స్ఫర్ చేసి చూద్దాం. మీకు చెప్తాను, చూపిస్తాను కూడా. అంటే మీకు ఇలా ఆప్షన్స్ మనకి ఇక్కడే ఉంటాయి అనమాట, కంప్లీట్ సెటప్. ఇందులో మనం ఏం మాట్లాడుకున్నాము? డొమైన్ డిఎన్ఎస్ ఏ విధంగా మనకు మ్యాప్ అవుతుందో తెలుసుకుంటున్నాం. జస్ట్ డాష్ బోర్డ్, జస్ట్ డొమైన్స్, మేనేజ్. ఎస్ చూడండి, ఇవన్నీ డొమైన్స్ కి సంబంధించిన రకరకాల రికార్డ్స్ అనమాట. డొమైన్స్ లో చాలా రికార్డ్స్ ఉంటాయి. మనము ఇక్కడ డిఎన్ఎస్ యాడ్ చేస్తాం అనమాట. నేను ఆల్రెడీ యాడ్ చేసినాను, చూపిస్తాను. చూడండి, నేను రీసెర్చ్ చేయాలంటే అంటే నేను ఆల్రెడీ డొమైన్స్ అంటే లైక్ యాడ్ చేసాము. మనం కొత్తగా యాడ్ చేయాలంటే కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ
మనం డిఎన్ఏకి సంబంధించిన ఆ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ మనం ఇచ్చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. అదొక ప్రాసెస్. లేదు అంటే మీరు ఇవన్నీ కూడా డిఎన్ఏ సంబంధించిన ఇదే అనమాట. చూడండి, మెయిల్ సర్వర్ సంబంధించింది. మనం ఎలా యాడ్ చేస్తామంటే ఒక్క నిమిషం చూపిస్తుంది ఇక్కడ. అదే యాడ్ అయిపోయింది కదా వెబ్సైట్స్. డొమైన్స్ ఇక్కడ క్లోడ్ చూద్దాం. చూడండి, ఇక్కడ డొమైన్ ఇది రిజిస్టర్ ఇన్ అనదర్ అకౌంట్. డొమైన్ ఇక్కడ లేదు, నేను లాస్ట్ వీక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా టు డొమైన్ దిస్ డిఎన్ఎస్ జోన్ లాగ్ ఇన్ టు అకౌంట్ వేర్ ద డొమైన్ ఇది రిజిస్టర్డ్. అంటే నేను చేంజ్ చేశాను కాబట్టి నాకు లైక్ ఒక డొమైన్ నుంచి ఇంకొక డొమైన్ చేంజ్ అయింది. సో ఈ డిఎన్ఎస్ ఎక్కడ యాడ్ చేస్తామంటే మనము ఇలా అంటే డొమైన్ ఒక చోట ఉండి హోస్టింగ్ ఒక చోట ఉంటే మనము మ్యాప్ అవడానికి సో డిఎన్ఎస్ లో యాడ్ చేస్తాం అనమాట. అప్పుడు రూట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేసేసాను, నేను మీకు చూపిస్తాను. అంటే మనం చేద్దాం టుమారో మీకు చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఉన్నాయి డిఎన్ఎస్, ఇవన్నీ కూడా డిఎన్ఎస్ అనమాట. ఇవన్నీ రికార్డ్స్, ఇవన్నీ మనం వీటి మీద మనం వర్క్ చేయమన్నమాట. ఆల్రెడీ మనకి అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. మనం ఓన్లీ యాడ్ చేసేది డిఎన్ఎస్ మాత్రమే యాడ్ చేస్తాం. ఇది ఓడాడిలో ఉందా? అర్థమైందా సందీప్ మీకు పాయింట్? ఇది చేస్తే మీకు అర్థమవుతుందండి. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఇక్కడ నేను వేరే డిఎన్ఎస్ యాడ్ చేస్తే ఈ డొమైన్ అనేది చేంజ్ అవుతుందండి. సింపుల్ గా లాజిక్ చెప్పాలంటే, నేను ఇక్కడ హోస్టింగ్ డిఎన్ఎస్ యాడ్ చేశాను అనుకోండి, ఇది హోస్టింగ్ అది మూవ్ అవుతుంది. తర్వాత కొన్ని వెరిఫికేషన్స్ ఉంటాయి. అంటే కొన్ని రకాల ఈమెయిల్ అడ్రస్ మనము మెయిల్స్ అక్సెప్ట్ చేస్తూ ఉండాలి. సో అక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఇది లైక్ హోస్ట్ అంటే మనకు ఎక్కువ డిఎన్ఎస్ ఏంటంటే మనం మైగ్రేషన్ పర్పస్ మీదుగా యూజ్ చేస్తూ ఉంటాం. డొమైన్ నేమ్ సర్వర్స్ అనమాట. ఇది మీకు చూస్తే అర్థమవుతుందండి. కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మనం మీతో చేపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే సుభాష్. సో ఈరోజు అయితే నేను మీకు సెండ్ చేస్తాను. అది లైక్ పర్చేస్ చేయండి. పర్చేస్ చేసిన తర్వాత